చూశారు సిచ్యువేషన్ ఒకసారి చూడండి. మీరు కూడా ఎన్నో వరద ప్రాంతాల్లో ఇలా వరదలు సంభవించినప్పుడు రిపోర్ట్ చేశారు. కానీ ఈ రకమైన ఇంత ఘోరమైన దారుణమైన సిచ్యువేషన్ ఎప్పుడన్నా చూసారా? అల్లాడిపోతూ ఉన్నారు జనం అంతా. చూస్తుంటే నిజంగా వరద వచ్చిందా లేకపోతే వరదలోనే ఇళ్ళు ఉన్నాయనేది మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక దీనమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే మన రాజు చూపించిన ఏదైతే దృశ్యాలు ఉన్నాయో మనం చూడొచ్చు. దాదాపుగా పేకలోతు నీళ్లలో మునిగిపోయిన జనం ఉన్నారు. వాళ్ళ తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలామంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, మిగతా అన్ని ఫ్లోర్లో కూడా చాలామంది మనకి ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ ఇప్పటికీ ఖాళీ చేస్తున్న వాళ్ళు మనకి వందల సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు. దాదాపు సింగనగర్ ప్రాంతం అంతా ఒక పూర్తిగా అంటే ఏదైతే ఒక రోడ్డు ఒక నదిలోంచి జనం నడిచొస్తున్నట్టుగా ఉండే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వెళ్తున్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని అంటే ముందు సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోవడమే వీళ్ళంతా కనిపిస్తుంది. చాలా వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు ఉండే ఆ సిచ్యువేషన్ని చూసుకొని చాలామందిని వృద్ధులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు తరలిస్తున్న దృశ్యాలు కావస్తున్నాయి. మిగతా వాళ్ళు అంటే ఏది దొరికితే అది ఆ ఇంటిలో ఉండే సిచ్యువేషన్లోన వాళ్ళకి అప్పటికి ఏదైతే అత్యవసరంగా కనిపించిందో ఆ వస్తువులు పట్టుకొని బయటికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. చాలా వరకు మనం చూస్తున్నాం పేకలోతు నీటిలో. అంటే ఆ నీరు చూస్తుంటేనే ఒక దాదాపుగా ఈ మనిషిని చూడండి, అక్కడ చూస్తే మనిషిని చూస్తే పేకల్లోతు, మీరు అన్నారే పేకల్లోతు నీళ్ళలో మునిగిపోవటం అని. చూడండి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఆ పైన ఉండే వాళ్ళు చూస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా ఉండే బోట్స్ కావచ్చు, మిగతా వాటిలోంచి తరలిస్తున్న చిన్న పిల్లల్ని మనకి అంటే ఆ సిచ్యువేషన్ చూస్తేనే భయం వేస్తుంది. చాలామంది ఆ పిల్లల్ని చేతితో పట్టుకుని, కొందరేమో ఒళ్ళో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈ నీళ్ళన్నీ అంటే కృష్ణానదిలో ఉండే ప్రవాహం అంతా పూర్తిగా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే 11,40,000 క్యూసెక్కుల నీరు అయితే ప్రవహిస్తోంది, ఎగువ ప్రాంతాల్లో ఇంకా నీరు వస్తుందని చెప్తున్నారు, 1,00,000 పైగా క్యూసెక్కుల నీరు. ఇవన్నీ వచ్చే వరకు, ఎందుకంటే ఏదైతే ఈ ప్రాంతంలో ఉండే నీళ్ళన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రైన్ల ద్వారా కృష్ణానదిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఎక్కడా కూడా వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇప్పుడు డ్రైన్లన్నీ క్లోజ్ చేశారు. ఎందుకంటే డ్రైన్లు క్లోజ్ చేయకపోతే రివర్స్లో కృష్ణా వాటర్ అంతా మళ్ళీ ఈ జనవాసాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పెద్ద మోటార్లు, ఇప్పుడు మనకి ఒక ఏదైతే ఇంజనీర్లు చెప్తున్న మాటల ప్రకారం రాత్రి నుంచి కూడా పెద్ద మోటార్ల ద్వారా ఈ నీటిని ఏదైతే డ్రైన్లన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాటర్ అంతా బుడమేరు కాలువ ద్వారా అటు కొల్లేరులోకి వెళ్ళాలి ఈ వాటర్ అంతా. కానీ బుడమేరు కాలువ మొత్తం ఆక్రమణకు గురైంది. కొల్లేరులోకి వెళ్ళి కలవాలి ఈ వాటర్ అంతా. యాక్చువల్లీ కృష్ణానదిలోకి వెళ్ళదు. ఈ వాటర్ అంతా బుడమేరు ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్లేదారిలో బుడమేరు అంతా ఆక్రమణకు గురైపోయింది. చిన్న కాలువ అయిపోయింది. ఒకప్పుడు పెద్ద బుడమేరు అంటే ఒక ఏరు అనేవాళ్ళు. అంత పెద్దదాన్ని ఇప్పుడు పిల్ల కాలువ చేసేసారు. సో కొల్లేరులోకి వచ్చిన వరద వచ్చినట్టుగా బయటకు వెళ్ళడానికి లేకుండా పోయింది. అందువల్ల ఈ ముంపు అంతా. అంటే ఇప్పుడు ఏదైతే బుడమేరులో వచ్చిన నీరు అయితే ఉందో ఆ కొల్లేరుకి తీసుకునే పరిస్థితి లేదు. మిగతా డ్రైన్స్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళే అవకాశం లేదు. మొత్తం పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మోటార్ల ద్వారా రాత్రి నుంచి తోడిస్తున్నారనేది మనకి ఇంజనీర్లు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి నుంచి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండి కాపలా ఉండి చేసిన సిచ్యువేషన్ అంతా అదే. ఎందుకంటే నీరు ఆ ఏరు నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని ఒకవైపు తరలించడం ఒకవైపు అయితే, రెండోది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగానే మోటార్ల ద్వారా నీటిని కృష్ణానదిలో కానీ లేకపోతే మిగతా ఏర్లో కానీ పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రెండు వైపులా కూడా ఆపరేషన్ జరుగుతుంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉండే నీటిని తోడాలి. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ ఎవరైతే ఈ నీటిలో చిక్కుకున్నారో వీళ్ళందరినీ బయటికి తరలించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఇంత కఠినమైన పరిస్థితి మనం ఏ వరదల్లో కూడా చూస్తుండే. ఎక్కడైనా వరదలు వస్తే ఆ వరద ప్రాంతాల్లో ఉండే వరదను మాత్రమే చూస్తాం, అక్కడ నుంచి తరలించడం చూస్తాం. కానీ ఒకవైపు వరద ఫ్లో అవుతుంది, మరోవైపు మళ్ళీ బుడవేరు లాంటివి కనిపిస్తుంది. ఇలాంటి అన్ని సిచ్యువేషన్లు కనిపిస్తుంది. మన ప్రతినిధి ఒకసారి మల్లికార్జున్ రెడీగా ఉన్నారు సింగనగర్ ఏరియా నుంచి. సో అక్కడ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఒకసారి మళ్ళీ మీరు ఎక్కడున్నారు, ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నేను ప్రస్తుతం అయితే సింగునగర్ ఫ్లైఓవర్ ఎంట్రన్స్లో కూడా ఉన్నాను. ఇక్కడ ఈ నుంచి కూడా ఈ వాతావరణం అనేది ఈ చెరువు లాంటి వరద నీరు మొత్తం కూడా వచ్చేసి నది లాంటి వాతావరణం అనేది కూడా ఇక్కడి నుంచి కింద ప్రాంతాలకు మొత్తం కూడా విస్తరించిపోయి కూడా ఉంది. నిన్న
ఇక్కడ నిన్న ఉదయం 10 గంటలకు ఈ రోడ్డు అంతా కూడా కనిపించే విధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగేంత విధంగా కూడా ట్రాఫిక్ అనేది కూడా ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంది. కానీ నిన్న 10 గంటల నుంచి 11 గంటల ప్రాంతంలో అంటే గంట సేపట్లోనే వరద అనేది భయంకరంగా ఈ మొత్తాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి కూడా కనిపించింది. నిన్న మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లో అయింది. కొంచెం ఇప్పుడిప్పుడే నిదానంగా కొంచెం తగ్గుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం మనం చూసుకున్న వాటర్ కంటే ఉదయం 6 గంటలకి ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ 4 అడుగులు కింద మేర కొంచెం తగ్గినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. కొంచెం నిదానంగా స్లోగా కొంచెం తగ్గుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంటే నేషనల్ ఎందుకంటే రాత్రి హోంమంత్రి అమిత్ షాను అలాగే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరపడం వాళ్ళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విపత్తుల గురించి కూడా వాళ్ళ మొత్తం కూడా వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని సహాయక చర్యలకు సంబంధించి బృందాలను కూడా పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన వెంటనే అక్కడున్న హెలికాప్టర్స్ కానీ అక్కడున్న స్పీడ్ బోట్స్ని కానీ అన్ని కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర బలగాలు అనేవి దిగటం జరిగింది. ఇప్పుడు మీకు విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రానికి సంబంధించిన బలగాలు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే సిబ్బంది అందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ఏరియాలు మొత్తాన్ని కూడా హెలికాప్టర్లో మొత్తం వ్యూ అంతా కూడా ఈ కేంద్ర బలగాలు మొత్తం కూడా చూసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఎక్కడ ఎక్కువగా వరద అనేది ప్రవహిస్తూ ఉంది, ఆ వరద ప్రాంతంలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా లేకపోతే అక్కడ ఎవరైనా ఇబ్బందులు సహాయ చర్య కోసం ఎదురు చూస్తున్నారనే యాంగిల్లో కూడా మొత్తం ఈ హెలికాప్టర్ను కూడా మొత్తం ఈ సరౌండింగ్ సింగనగర్ ప్రాంతం అలాగే సింగనగర్ పైనున్న ప్రాంతాలు ఆంధ్రప్రభ కాలనీ కానీ ఆ పైనున్న ప్రాంతాలు న్యూ రాజేశ్వరావుపేట కానీ మొత్తం ఎన్ని ప్రాంతాలను కూడా కొద్దిసేపటి క్రితం ఎంత ఒక 10 నిమిషాల ముందే హెలికాప్టర్ కేంద్రానికి సంబంధించిన హెలికాప్టర్ బృందాలు సిబ్బంది కూడా మొత్తం పరిశీలించిన పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే ఇప్పటి వరకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఇప్పటి వరకు సహాయక చర్యలు అయితే వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు సహాయ చర్యలు చేయడానికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలామంది సిబ్బందిని కూడా అటు నుంచి ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం 10 అడుగులు 15 అడుగులు నిండిపోయిన ప్రాంతాల్లో నుంచి ప్రజల్ని ఒక్కొక్కరిని కూడా తరలిస్తూ కూడా ఇటు సింగనగర్ సురక్షిత ప్రాంతం సింగనగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత కొంచెం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటు ఆ ప్రజలందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లోంచి వారు అక్కడి నుంచి తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు స్వయంగా తమ ప్రాణాలని పణంగా పెట్టి మరిగి కొంతమంది కోసం వాళ్ళు యువత కానీ అక్కడున్న ప్రాంతాల్లో మునిగిపోతున్న ప్రాంతాల్లో ఉన్న కొంతమంది కానీ వాళ్ళందరూ కూడా కర్రల సహాయంతో కొంతమంది వచ్చి ఆహార పొట్లాలు అట్లాంటివి తీసుకెళ్తున్న పరిస్థితి సింగనగర్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. తాజాగా అయితే మాత్రం కేంద్ర బలగాలు అయితే ఇప్పుడు మనం స్వయంగా చూసుకోవచ్చు. కేంద్ర బలగాలకు సంబంధించి దాదాపుగా 30-40 మంది సిబ్బంది ఇక్కడ పనిచేయడానికి అంటే ఇక్కడ సహాయ చర్యలు చేయడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. ముందుగా మన లోకల్లో ఉన్న పోలీసులతో అయితే వాళ్ళు సంభాషిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏ ప్రాంతానికి ఎక్కడికెక్కడ సహాయ చర్యలకి వెళ్ళాలనే దానిపైన కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్పీడ్ బోట్లు కూడా మరి కొంతసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముందుగా అసలు అక్కడ సహాయ చర్యలు ఎవరెవరికి కావాలనే విషయాన్ని సిబ్బంది ముందు తెలుసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముందుగా హెలికాప్టర్లతో అయితే మొత్తం ఈ ఏరియాలకు సంబంధించి వ్యూ రూపంలో కూడా తీసుకోబోతా ఉన్నారు. ఎవరైనా సహాయ చర్యల కోసం అర్థిస్తే కనుక కంపల్సరీగా అక్కడికి వెంటనే ఈ సిబ్బందిని పంపించి వారిని రక్షించాలనే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. ఆహారం సంబంధించి సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి కొంతమంది అయితే ఆహారాన్ని తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి సింగనగర్ స్టార్టింగ్ ఫ్లైఓవర్ వద్ద అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మీ వెనక వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా దారుణంగా ఘోరంగా ఉంది. నడువులోతు నీళ్ళలోంచి అది మీ వెనక కూడా విజువల్ కనిపిస్తుంది. ఒక్కసారి అది ఎంతవరకు అట్లా వరద ఉంది, ఎక్కడి వరకు జనమంతా నరకం అనుభవిస్తున్నారు ఒక్కసారి ఏమైనా చూపించగలరా? తప్పకుండా. ఎందుకంటే అశోక్ ఇది మొత్తం ప్రాంతం మొత్తం కూడా నిన్న ఉదయం నుంచి ఇది మెయిన్ రూటు. ఎందుకంటే ఇటు మొత్తం కాలనీలకి ఆంధ్రప్రభ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ జక్కంపూడి కాలనీ కానీ అలాగే ప్రకాశ్ నగర్కి సంబంధించిన కాలనీ కానీ మొత్తం ఇక్కడి నుంచే ఇటు విస్తృతంగా ఉంటుంది. ఈ కాలనీలు ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో మొత్తం 7-8 కాలనీలు మొత్తం కూడా దాదాపు 10 నుంచి 15 అడుగుల మేర కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇది మెయిన్ రోడ్డు కాబట్టి మెయిన్ రోడ్డు వద్దే ఇక్కడ నడువుల్లోతు వాటర్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. అందులోనూ ఇక్కడ 4 అడుగుల
వాటర్ అనేది తగ్గటం వల్ల ఇంకా ఇక్కడ నడుము లోతు అనేది కనిపిస్తూ ఉంది. కానీ దీనికంటే ఉదయం అయితే దాదాపుగా కూడా మనకి భుజాల వరకు అంటే పీకల్లోతు వాటర్ అనేది ఇక్కడ వరకు కూడా వచ్చిన దాఖలాలు కూడా కనిపించా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఎందుకంటే అది పొయ్యే కొంది కొంచెం డౌన్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ డౌన్కు పొయ్యే కొంది పూర్తిగా కూడా మనిషి మునిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన కెమెరామెన్ సురేష్ చూపిస్తున్న కార్నర్ ఏదైతే ఉందో సర్కిల్, ఆ సర్కిల్ వద్ద అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ పూర్తిగా కూడా భుజాల వరకు కూడా వాటర్ అనేది కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడే మన రిపోర్టర్ రాజు కూడా అక్కడి నుంచే మనకి అప్డేట్స్ అనేవి అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళ బాధితుల యొక్క బాధలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా చూసుకోవచ్చు, మన రాజు అక్కడే ఉన్నారు. అక్కడ చూస్తే అక్కడ దాదాపుగా కూడా అతనికి భుజాల వరకు కూడా వాటర్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక్క అడుగు కనుక వెనక్కి వేస్తే ఉంటుంది. మళ్ళీ మీరు చాలా హైట్ మీద ఉన్నారు. మీ వెనక మన కొలీగు రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి కెమెరామని జూమ్కి వెళ్ళమనండి. అంటే మన రిపోర్టర్ ఏ సిచ్యువేషన్లో అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు, ఏ రకంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వెనక్కి కెమెరామెన్ జూమ్ చేయండి రాజు ఉన్న చోటికి. సో మీరు హైట్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు, రాజు రిస్కీ జోన్లో ఉన్నాడు. ఒకసారి జూమ్ చేసి చూపించండి ఆ సిచ్యువేషన్ని. మేము దాదాపుగా కూడా 3 అంతస్తుల పైనుంచి కూడా మేము ప్రస్తుతం రిపోర్టింగ్ అనేది మేము చేస్తూ ఉంటే ప్రస్తుతం మన వైజాగ్ రిపోర్టర్ రాజు ఎవరైతే ఉన్నారో అతను మొత్తం పూర్తిగా కూడా పీకల్లోతు నీళ్ళల్లో మునిగిపోయి కూడా రిపోర్టింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఇంకొంచెం ముందుకి కనుక అది ఎందుకంటే చాలా డేంజర్ ఏరియా అని కూడా చెప్పుకోవాలి. ఆ ఏరియాలో కూడా అటు సైడ్ వెళ్ళినా సైడ్ కాలం ఉంటుంది, ఇటు సైడ్ వచ్చిన సైడ్ కాలం ఉంటుంది. కొంచెం వెనక్కి ఎందుకంటే రోడ్డు కనుక టర్న్ అయ్యే దగ్గర కొంచెం వెనక కనుక వెళ్తే అక్కడ పూర్తిగా కూడా డౌన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం హప్పుగా ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ అనేది కొంచెం ఆ హైట్ నుంచి కింద డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ వద్ద కూడా మన రిపోర్టర్ రాజు అక్కడ రిపోర్టింగ్ అనేది డేరింగ్ రిపోర్టింగ్ అనేది చెప్పాలి. మన బిగ్ టీవీ తరపు నుంచి కూడా అందరూ కూడా యాజమాన్యం తరపు నుంచి కానీ బిగ్ టీవీ తరపు నుంచి సిబ్బంది అంతా కూడా డేరింగ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేస్తారనేది మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. సంబంధించి అక్కడి నుంచి కిందకి వెళ్ళారు. ఇప్పుడు చూసుకోవచ్చు మన రిపోర్టర్ రాజు కూడా కిందకి వెళ్ళారు. అక్కడ చేతులు మొత్తం పైకి అప్ చేసుకొని మరీ పైకి వెళ్ళారు. అక్కడ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో వైజాగ్ కెమెరామెన్ కూడా స్వయంగా కెమెరా మొత్తం పైకి పెట్టుకొని మరీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా డేరింగ్ రిపోర్టింగ్ అందించాలంటే బిగ్ టీవీ తర్వాత అనేది కూడా చెప్పుకోవాలి. ఇలాంటి వరద ప్రాంత సహాయ చర్యల్లో కూడా బిగ్ టీవీ ధైర్యంగా రిపోర్టింగ్ చేస్తుందని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మన రాజు కూడా కార్నర్ నుంచి ఏదైతే అపాయం ఉందని తెలిసినా కూడా సమాచారం అందించాలి ప్రజలకు వికార బాధలను. ఎందుకంటే ప్రజల యొక్క బాధలు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు చూపించాలి, ప్రజలందరికీ రాష్ట్రం అంతటా చూపించాలనే ఉద్దేశంతో డేరింగ్ రిపోర్టింగ్ చేస్తూ కూడా రాజు అక్కడికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఈ మొత్తం కూడా ఏరియా అంతా కూడా మొత్తం ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ కాబట్టి మెయిన్ రోడ్ మీద ఇలాంటి పరిస్థితి ఉంది. ముందుకు వెళ్తే కనుక చిన్న సందులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ సందుల్లో మరింత దారుణమైన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు హైట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు హైట్లో ఉన్నారు. మీకు 360 డిగ్రీస్లో మీకున్న 4 వైపులా ఒక్కసారి కెమెరామెన్ని తిప్పమనండి. 360 డిగ్రీస్లో మీరున్న చోట నుంచి ఇళ్ళు ఏ విధంగా మునిగిపోయాయి, ఇళ్ల ముందున్న కార్లు ఏ విధంగా మునిగిపోయాయి, షాపులు ఏ విధంగా మునిగిపోయాయి, ఎంటైర్ అన్ని గల్లీస్ మీరున్న చోట నుంచి మెల్లగా ప్యాన్ చేసి మొత్తం 360 డిగ్రీస్లో ఒకసారి చూపించమనండి. తప్పకుండా అశోక్, మొత్తం క్లియర్గా కూడా మేము చుట్టూ ఉన్న 360 డిగ్రీస్ కూడా మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. మొత్తం ఈ ఏరియా అంతా కూడా సింగనగర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఈ ఫ్లైఓవర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో కూడా ఈ ఏరియా అనేది ఉంటా ఉంది. ఇటు ముందు అసలు వరద అనేది ముందుగా స్టార్ట్ అయిన ఏరియా ఇది. ఈ ఏరియాకి సంబంధించి చూసుకుంటే కనుక మనం ప్రస్తుతం 3వ అంతస్తు పైనుంచి కూడా ఉన్నాము. ఈ అంతస్తులో నుంచి చూసుకుంటే వాటర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లియర్గా కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. కంపల్సరీగా ఇక వాటర్ అనేది క్లియర్గా చూసుకుంటే గోడకి ఇప్పుడు అంటే 4 అడుగుల మేర కూడా వాటర్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వాటర్ అనేది కొంచెం తక్కువగా అయితే కనపడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇందాక లోపలికి పోయే కొన్ని అయితే పూర్తిగా వాటర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వచ్చిన దాఖలా అయితే కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడి నుంచి వాటర్ అనేది తక్కుతున్న ముందుకు వెళ్ళే కొంది వాటర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా అటు ఫ్లిప్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ వాటర్ అంతా కూడా అటు ముందుకు ఎంతంటే ప్రకాష్ నగర్ ఈ
ఈ సహాయ చర్యలు అనేది మరింత ముమ్మరం చేసేందుకు కేంద్ర సహకారం తీసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా మంది కూడా ఇక్కడ సహాయ చర్యల కోసం, ఎందుకంటే ఆహారం కానీ త్రాగునీరు కానీ అన్నీ కూడా తీసుకునేందుకు కూడా ఇక్కడ ఎగబడుతున్న పరిస్థితి. ఎందుకంటే తమ బంధువులకి, తమ రిలేటివ్స్కి, అలాగే తమ పిల్లలకి, తమ పెద్దవారికి అందరికీ కూడా పూర్తిగా కూడా వారికి ఆహారం 2 రోజుల నుంచి అందించాలనే ఉద్దేశంతో వారు స్వయంగా కొంత ప్రభుత్వ సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ వారు స్వయంగా మాకు అందుతుందా లేదా అనే ఉద్దేశంతో కూడా వారు స్వయంగా వచ్చి పాల ప్యాకెట్లు, అలాగే ఇక్కడ పులిహోర పొట్లాలు, అలాగే వాళ్ళకి సంబంధించిన భోజనాలు, అలాగే త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా తమ ప్రాణాలు తెగించి కొంతమంది వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకి 360 డిగ్రీలో కూడా పూర్తిగా చూసుకుంటే కనిపిస్తూ ఉంది. హలో, మళ్ళీ కంటిన్యూ చేయండి. పూర్తిగా కూడా 360 డిగ్రీస్లో మనం ఉన్న ఏరియాలో అయితే ఈ సైడ్ మెయిన్ సింగనగర్ ఫ్లైఓవర్ అనేది పూర్తిగా మీకు కనపడే ప్రయత్నం అయితే చూపిస్తే ప్రయత్నం చేస్తాం. ముందు ఇవన్నీ కూడా 360 డిగ్రీస్ కాకుండా చూసుకుంటే కనుక మొత్తం బిల్డింగ్లు అనేవి కొంత కనపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదిగో మనకి ఫ్లో అనేది అంటే ఏ విధంగా సింగనగర్కి లెఫ్ట్ సైడ్ అంటే ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి ఏ విధంగా ఫ్లో అనేది బయటికి వస్తుందో అనేది కూడా మీరు క్లియర్గా మన విజువల్స్లో క్లియర్గా స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఈ విధమైన ఫ్లో అనేది ఇప్పుడు కొంచెం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఫ్లోకే చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10 నుంచి 15 అడుగుల మేర కూడా ఇక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ అనేది పొయ్యే కొంది ముందుకు అక్కడి నుంచి బయటకు పోయే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఈ వాటర్ను కూడా బయటికి తోడించాలని కూడా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సహాయక చర్యలు చేస్తూ ఉందో దాంతోపాటు కేంద్ర సహాయ చర్యలు కూడా స్టార్ట్ అయినవి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆ సిబ్బందికి సంబంధించి పోలీసు కేంద్ర బలగాలు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని సిబ్బంది కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ సింగనగర్ ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వారందరూ కూడా రావడం స్వయంగా ఆ బోటుల్లో కూడా కేంద్ర బలగాలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పెషల్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది, ఎనర్జీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వయంగా పడవల్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే స్పెషల్ ట్రైన్గా తీసుకున్న సిబ్బంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వెళ్ళలేని ప్రాంతానికి కూడా ఈ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది కంపల్సరీగా వెళ్తారు కాబట్టి వాళ్ళని కేంద్రం మీరు చూపిస్తున్న చోట ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ ఉంది. ఒకసారి చూడండి. ఎవరో ఒక భార్యాభర్త అనుకుంటాను, చిన్న బాబుని ఏదో చిన్న పడవ కాదు అది దేనిలోనూ పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. మీరు ఇప్పుడు చూపించిన చోట ఒకసారి అది ఇంట్రెస్టింగ్గా ఉందో ఒకసారి చూడండి. మీరు ఇందాక ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బోటు వచ్చిందో దాని వెనక భార్యాభర్త కలిసి చిన్న పడవ లాంటిది, ఏదో పడవ కూడా కాదు అది, దానిలో బిడ్డను పెట్టుకుని నెట్టుకుంటూ వస్తున్నారు. దాన్ని పడవ కాదు, ఏదో తెల్లగా ఉంది. ఒకసారి వెనక్కి విజువల్ ఒకసారి మీరు ఇందాక చూపించారు, ఆ చూపించిన వెనక్కి కనిపించారు నాకు. చిన్న పాపనైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బోట్ ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బోట్లు అయితే తీసుకొచ్చిన పరిస్థితి నెలలు నిన్నని కూడా పాపగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు పైకి నిచ్చేస్తా ఉన్నారు. సంబంధించి ఆడున్న భార్య భర్త ఇద్దరు కూడా నాకు తెలిసి నెలన్నర లోపులోనే పుట్టిన పిల్లవాడిని అయితే ఇటు నుంచి కూడా హాస్పిటల్లో చూపించాల్సిన కేర్ ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ బోట్లోనే ఇద్దరు భార్యాభర్తలు మన పాపతో పాటు మరొక 3 పిల్లలు, మొత్తం కూడా ఇక్కడ 3 పాపలు, చిన్న పాపలు, నెలలు నిండని పాపలు, పసిపాపలు అయితే తరలిస్తూ ఉన్నారు. 3 కూడా కాదు, 4 అని కూడా చెప్పుకోవచ్చు. 4 ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరొక వ్యక్తి కూడా ఆ చిన్న పాపను కూడా పట్టుకున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే విజువల్లో చూపిస్తా ఉన్నామో ఆ విజువల్లో దాదాపుగా చిన్నారులు 4 పాపల్ని ఇక్కడి నుంచి సహాయ చర్యలు అటు సైడ్ నుంచి ఏదైతే ఆ సింగనగర్ పైపాతో ఏదైతే ఉందో ఆంధ్రప్రభ కాలనీ కానీ, ప్రకాష్ నగర్ కానీ, బాంబే కాలనీ కానీ అటు సైడ్ నుంచి, ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మెయిన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి లోపలికి వెళ్ళి సహాయ చర్యలు ముమ్మరం చేస్తూ కూడా అక్కడి నుంచి తరలించుకొని వస్తూ ఉన్నారు. వారు సుమారు ఇప్పుడు 4 పాపల్ని, 4 కన్నతల్లుల్ని, అలాగే వాళ్ళకి సంబంధించిన భర్తలు మొత్తం కూడా అందరూ అంతా ఈ 4
నలుగురు భార్యాభర్తల్ని, నలుగురు పాపలను కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడు బయటికి, ఎందుకంటే ఇంత వరద అనేది దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ పైకి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళ నలుగురిని కూడా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే క్రమం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చాలా మంది కూడా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క బోటులో సిబ్బందిని తీసుకొస్తున్న తీరు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా కూడా కనిపిస్తుంది అనుకొని చెప్పుకోవచ్చు. పసిపాపలు, నెలలు నిండిన పాపలు, ముసలివారు, 70-80 సంవత్సరాలు పైబడిన వారు, ఇలా అందరూ కూడా సహాయ చర్యలకు సంబంధించి అక్కడి నుంచి ఇబ్బందులు పడుతున్న వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారందరినీ తరలించి ఇటు ఒడ్డుకు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తుంటే మనకే చాలా ఉదయకరమైన ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళేందుకు కూడా కొంచెం పోలీసులు కానీ సిబ్బంది కానీ వాళ్ళని ఆపుతున్న పరిస్థితి కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రాంతాల నుంచి ఇబ్బందులు ఉన్న వారిని అందరినీ కూడా షిఫ్ట్ చేస్తూ ఇటు తీసుకొస్తా ఉన్నారు. మరికొంతమందిని పంపిస్తే కనుక వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు స్వయంగా ఇప్పుడు కేంద్ర బలగాలు మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళతో పాటు కేంద్ర బలగాలుగా ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆపేసి సహాయ చర్యలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వారందరినీ అక్కడి నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా తరలించి తీసుకొస్తున్న దృశ్యాలు అయితే చాలా ఉదయకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి ఎంట్రన్స్ ప్రాంతం, ఇది వరద అనేది ఈ ప్రాంతం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అంటే ఇటు సైడ్ నుంచే వరద అనేది స్టార్ట్ అవడం జరిగింది. బుడమేరు కాలువ మనం ఉన్న సింగనగర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా బుడమేరు కాలువ అనేది ముందు ఈ ప్రాంతం మీద పైనుంచి రావడం జరిగింది. ఈ ప్రాంతం పైనుంచి అనేది రావడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి కిందకున్న విజయవాడ కింద వైపు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గన్నవరం రూరల్ ప్రాంతాలను కూడా కొన్ని టచ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇదే ప్రాంతం కూడా మొత్తం చూసుకుంటే మనకి కెమెరామెన్ జూమ్ కూడా చేసి చూపిస్తున్నారు మీకు. అసలు వాటర్ అనేది ఏ విధంగా కార్లు అనేది మునిగిపోయిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉందో. ఉదయం 11-12 వరకు కూడా కారు అనేది కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే కొంచెంగా వరద అనేది కొంచెం తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఫ్లోట్ అనేది తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే సహాయ చర్యలు కూడా అదే విధంగా, ఎందుకంటే వరద తగ్గుతుంది కదా అని చెప్పి ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ సహాయ చర్యలు అనేవి ఎక్కడా నిలుపుదల చేయట్లేదు. మరింత ఉత్సాహంతో సహాయక చర్యలు అనేది ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదే స్థాయిలో ప్రజలు కూడా ఈ సహాయ చర్యలో పాల్గొనాలని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఉత్సాహవంతమైన యువకులు పాల్గొనాలని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీరు భోజనం సమయం అవుతున్న నేపథ్యంలో కూడా సహాయ చర్యలను ముమ్మరు చేస్తూ ఉన్నారు. ఇటు నుంచి ఆహార పొట్లాలు కానీ త్రాగునీరు కానీ కూడా అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు కొంతమంది కూడా స్వయంగా మాకు అందుతాయా లేదా అనే అనుమానం కానీ లేదా బోట్లు మా వైపు రావట్లేదనే ఇబ్బందితో కానీ స్వయంగా ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారో సహాయ పొట్లాలు అనేవి ఇక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారో అక్కడికి వచ్చి కొంతమంది స్వయంగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క వారే ఆ ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితిలో ఉంటే కనుక స్వయంగా వాళ్ళే వస్తున్న పరిస్థితి అయితే ఎన్డీఆర్ఎఫ్ బోట్లో కానీ మిగతా నడుచుకుంటూ వస్తున్న ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా తేరుకోవాలంటే కనీసం 2-3 రోజుల పైనే పడుతుందని కూడా ప్రభుత్వం ఒక అవగాహన వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి కాబట్టి మరిన్ని సహాయ చర్యలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అశోక్, థ్యాంక్ యూ మళ్ళీ మొత్తం అక్కడ ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మల్లికార్జున్ ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం అతను నిలబడి ఉన్న